తీపి కలవు నువ్వమ్మా. అరే ఉదయ్, ఇది చూసావా? ఉషా కిరణ్ మూవీస్ వారు నూతన నటీ నటులు కావాలని ఆడిచ్చారా? అవునా అక్క? ఏది ఇటు అడ్రస్ ఎక్కడ? హలో సార్. హాయ్ మా, నీకేమొచ్చి చేయి ఒకసారి. సార్ ఒక డైలాగ్ చెప్పండి. చేయి చూసో ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. ఓకే, డాన్స్ చేయి సార్. మ్యూజిక్ ఉందనుకుని డాన్స్ చేయాలి. సార్ ఓకే సార్. బాగుందమ్మా, మేము కాల్ చేస్తాం, మీరు వెళ్ళండి. సార్ ఓకే సార్. ఆడిషన్కి వెళ్ళావు కదా, ఏమైంది? ఏమో అక్క, వాళ్ళేమీ పాజిటివ్గా రియాక్ట్ అవ్వట్లేదు. మేము ఉషా కిరణ్ మూవీస్ నుండి కాల్ చేస్తున్నాం. మొన్న ఇచ్చిన ఆడిషన్లో ఉదయ్ కిరణ్ హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యారండి. అక్క, యాక్షన్. కరెక్ట్. చూడు ఉదయ్, నువ్వు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్కి సెలెక్ట్ అయ్యావు, కానీ నీ లక్కు బాగుండి నువ్వే హీరో అయ్యావు. ఇప్పుడు నువ్వు బాగా యాక్ట్ చేయాలి, సరిపోదు, డెప్త్ సరిపోవట్లేదు. సార్ ఓకే సార్, నేను చేస్తాను సార్. యాక్షన్. ఏంటి ఈరోజు లేట్ అయింది? ఈ డ్రెస్ ఎలా ఉందని అడిగింది. సూపర్ అన్నాడు, థ్యాంక్స్ చెప్పింది, కిస్సులు ఇచ్చాడు, క్యాచ్ పెట్టింది, ఏదో చెప్పాడు, సిగ్గుపడింది, రోజాని ఇచ్చాడు, ఐ లవ్ యూ అన్నాడు. అమెరికా అమ్మాయి మావో పారిపోతున్నది మావా, నీ వాసుకి తను వన్నెలాడి మావో వెళ్ళిపోతున్నది మావా, వెళ్ళిపోని పిల్ల కోతి చెల్లి గాని ఎలిజబెత్ టేలరేది ఆ పిల్ల, ఒళ్ళ కూర మనసు పట్ట మల్లిదేన ఎల్లి పిలుచుకొచ్చేరా అబ్దుల్లా. కళ్ళు చెదిరహో అదిర బన్న ముద్దుల గుమ్మ బెదిరనహో, పిల్ల అదరహో కళ్ళు చెదిరహో అదిర బన్న ముద్దుల గుమ్మ బెదిరనహో. అరే ఏంట్రా, ఈ ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాల తర్వాత ఏమి ఒప్పుకోవట్లేదేంటి? ఏమోరా, మనోడు 1 మూవీ వండరేమో. హలో అక్క, నేను కథలు వింటున్నాను అక్క, అంటే మనకి ఇంకా సెట్ అవ్వట్లేదు. అక్క ఒకసారి అక్క, తేజ సార్ కాల్ చేస్తున్నారు. హలో సార్. ఉదయ్, ఒక స్టోరీ అనుకున్నాను, అది నీకు చాలా యాప్ట్ అవుతుంది. సార్ ఓకే సార్. గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, గాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. హాయ్ ఉదయ్, ఎప్పుడు చూసినా బిజీ అని వస్తుంది, నాతో మాట్లాడలేనంత బిజీయా? ఓకే బాయ్. హలో. ప్రియతమా ఓ ప్రియతమా, ఈ మౌన రాగాలనే పలికే హృదయం చూడాలని, ఓ మాట చెప్పాలని కలవరిస్తోందని తెలుసా. ఓహో ప్రియతమా, ఓ ప్రియతమా.
హ్యాట్రిక్ హిట్ సినిమాలు అందించిన ఉదయ్ కిరణ్ గారిని ఇప్పుడు వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. సార్, డైరెక్టర్ గారు వచ్చారు, రమ్మని చెప్పండి. సార్, మీకోసం ఒక కథ రాసుకున్నాను సార్, ఇది చాలా బాగుంటుంది సార్. ఓకే, డన్, మనం చేద్దామండి. సార్, ఒక కథ ఉంది సార్, మీకు చాలా బాగుంటుంది సార్. ఓకే, డన్, మనం చేద్దామండి. సార్, మీకోసం ఒక కథ రాసుకున్నాను సార్, ఇది చాలా బాగుంటుంది సార్, మనం చేద్దామండి. సార్, ప్రొడ్యూసర్ గారు వచ్చారు. ఓకేనండి. రాజు గారు, మనకి అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్లు అందరికి మనీ వెనక్కి ఇచ్చండి, నా వల్ల ఎవరు నష్టపోకూడదు. హలో సార్, మీ అమ్మగారు చనిపోయారండి. అమ్మా, ఏంటి రాజుగారు, ఇలా సినిమాలన్నీ 1 by 1 ఎందుకు ఇలా ఉన్నాయి? అన్నీ కంప్లీట్గా ఫ్లాప్ అయిపోతున్నాయి. ఇటు చూస్తేనేమో అమ్మ, నేను ఉంటే సినిమా, చేస్తే సినిమా. నాకెందుకు ఇలా జరుగుతుంది రాజుగారు? అన్ని సినిమాలు 1 by 1 ఇలా. ఉదయించిన 33 ఏళ్ళకే అస్తమించావా? సినిమాలు చూస్తున్నప్పుడు అరే భలే ఉన్నాడే అబ్బాయి అనుకున్నాం. మీరు లేరని తెలిసాక అదేంట్రా దేవుడికి అసలు మనస్సాక్షి లేదా అనుకున్నాం. చిన్న ప్రాణికి కూడా హాని చేయని మీ మనస్తత్వం, బాధ పెట్టిన వారిని కూడా బాగున్నావా అని అడిగే మీ అమాయకత్వం, కోట్లలో కూడా వెలకట్టలేని మీ వ్యక్తిత్వం, అన్నా ఎంత మంచోడు కదా, మరి ఎందుకన్నా మమ్మల్ని వదిలేంత తొందరగా వెళ్ళిపోయావు? ఉదయించే కిరణల్లా హృదయాలే తాకావు, చిత్రంగా మొదలై మనసుల్ని దోచావు, తెరపై కదిలే బొమ్మల్లే మాయే చేసావు, తెలుగై మెరిసే చుక్కల్లే మిన్నే చేరావు, కిరణాన్ని చీల్చేసే మబ్బుంటుందా, నువ్వింకా లేవంటే నమ్మేదుందా, చిత్రం చెప్పిన కథగా మిగిలావులే, నీ స్నేహాలే మళ్ళీ రాబోలే. ఉదయ్ కిరణ్ గారికి ఇచ్చిన ఈ ట్రిబ్యూట్ నవీన్ గారు మీకు ఎలా అనిపించింది? డౌన్ టు ఎర్త్ అండ్ చాలా మంచి వ్యక్తి. రామానంద్ ఇన్స్టిట్యూట్ లో ఆయన యాక్టింగ్ కోచింగ్ నేర్చుకున్నప్పుడు ఈవెన్ ఐ వాజ్ దేర్. జ్ఞాపకాలు అనేవి ఎప్పుడు ఉండిపోతాయి, అది మనం గుర్తు చేసుకుంటుండాలి, అది మనిషి నైజం. ఈ రోజు ఇట్స్ రైట్ ఎగ్జాంపుల్ వేర్ హీ స్టాండింగ్ ఇన్ అవర్ హార్ట్స్, హీ సిట్టింగ్ ఇన్ అవర్ హార్ట్స్. అండ్ థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్ గారు ఫర్ ఎంటర్టైనింగ్ us, and still we love you wherever you are. I wish you come back and act again so that we give you a blockbuster again. Thank you ఉదయ్ కిరణ్ గారు. శిరీష గారు ఎలా అనిపించింది? యాక్చువల్లీ నేను చాలా కదిలిపోయాను. మాస్టర్ రామ్ గారు, యూ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కొరియోగ్రఫీ, బికాస్
నాకు నా పాత సన్నివేశాలన్నీ గుర్తొచ్చాయి. ఐ స్టిల్ రిమెంబర్ మనసంతా నువ్వే నా ఫస్ట్ మూవీ. సో ఫస్ట్ డే నాది ఆడిషన్ స్క్రీన్ టెస్ట్ కి ఏం పెట్టారంటే నాకు క్లోజ్ పెట్టారు. అమ్మా ఇది సీన్ నువ్వు అన్నయ్యతో మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు ఒరిజినల్ గా న్యాచురల్ గా చెయ్యి. నేను లైఫ్ లో ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేశాను. ఐ టుక్ 18 టేక్స్ బికాస్ నా వల్ల కాలేదు. ఫస్ట్ నా టైట్ క్లోజ్ పెట్టారు, చుట్టూ 10 మంది అందరూ నన్నే చూస్తున్నారు. ఐ రియలీ బికేమ్ వెరీ నర్వస్ అండ్ కాన్షియస్. ఐ స్టిల్ రిమెంబర్ దట్ డే. నన్ను చేయి పట్టుకుని తీసుకెళ్లి డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చి, అమ్మా నువ్వేం భయపడకు, నీ చుట్టూ ఎవ్వరూ లేరనుకో, ఓన్లీ నేనే నీ అన్నయ్య ప్లేస్ లో ఉన్నాను అనుకుని నువ్వు ఇమాజిన్ చేసుకుని మీ అన్నయ్యతో నువ్వు ఎలా మాట్లాడతావో అలా మాట్లాడు అని మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. సో హీ వాజ్ మై ఫస్ట్ కో ఆర్టిస్ట్ హూమ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అండ్ ఆదర్శ్, టుడేస్ పర్ఫార్మెన్స్ నన్ను ఒక్కసారిగా మంత్ర ముగ్ధురాల్ని చేసేసావు. ఎందుకంటే యువర్ పర్ఫార్మెన్స్ వాజ్ సో ఆసమ్. నాకు ఉదయ్ కిరణ్ అన్నయ్య గుర్తొచ్చారు. అండ్ రామ్ మాస్టర్ గారు, యువర్ ఐడియా వాజ్ వెరీ వెరీ ఎక్సలెంట్ సార్. ద వే యూ బ్రాట్ అప్ ఫస్ట్ అంత హ్యాపీ మోడ్ అండ్ చివరికి ఇట్స్ అ వెరీ సాడ్ ఎండింగ్. అండ్ ఉదయ్ కిరణ్ గారు, మీరు ఎక్కడున్నా సరే మీ ఆత్మకి శాంతి డెఫినెట్ గా కలుగుతుంది. అండ్ great honor and a tribute even from my side. Thank you so much. అది ఎలా అనిపించింది? బీటెక్ లో ఉన్నప్పుడు మా కాలేజీ ల్యాప్టాప్ లో 2 సినిమాలు ఉండేవి. అవి ఒకటి ఉదయ్ కిరణ్ అన్న నువ్వు నేను సినిమా, అలాగే తరుణ్ అన్నది నువ్వే నువ్వే. అంటే ఆ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఇద్దరు హీరోలు ఎవరైనా ఉంటే అది ఉదయ్ కిరణ్ అన్న, తరుణ్ అన్న. అలాంటి ఉదయ్ కిరణ్ అన్నను కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టం, ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయం. ఇందులో ఆదర్శ్ అన్న, నాకు ఆదర్శ్ అన్న కనపడలేదా, ఉదయ్ కిరణ్ అన్నే కనిపించాడు, అంత బాగా పర్ఫార్మ్ చేశాడు. అలాగే ఈ కొరియోగ్రఫీలో ఐశ్వర్య గ్లామర్ తీసుకొచ్చింది ఈ పాటకి, చాలా బాగా పర్ఫార్మ్ చేసింది. థ్యాంక్ యూ ఆది గారు. రాము అన్న కొరియోగ్రఫీ, రాము అన్న ఇప్పటిదాకా నువ్వు చేసినవన్నీ వేరే లెవెల్, కానీ ఇలాంటి సాంగ్ కొరియోగ్రఫీ చేసే అవకాశం రావటం నీ అదృష్టం. నాకే కాదు ఉదయ్ కిరణ్ అన్నకి ఓ బీభత్సమైన ఫ్యాన్స్, ఎప్పటికీ మర్చిపోలేని వాళ్ళందరికీ కూడా నువ్వు ఈ పర్ఫార్మెన్స్ తో చాలా మంచి ట్రిబ్యూట్ ఇచ్చావు. సూపర్ అన్న. అలాగే వీటన్నిటికీ మాటలు రాసిన నానికి కూడా థ్యాంక్ యూ నాని, చాలా బాగా రాశావు. థ్యాంక్ యూ సో మచ్ అందరూ. ఐఎమ్ బ్లెస్డ్. ఈ పర్ఫార్మెన్స్ నేను ఈ స్టేజ్ మీద చేయటం, లక్షల మంది కోట్ల మంది నా పర్ఫార్మెన్స్ చూడటం నాకు నిజంగానే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మల్లెమాల అండ్ మై డైరెక్టర్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్.